కోవట్టుగా బ్రోకర్ నా కొడుకుగా ఒక శాసనసభ్యుడిగా ఏ రకంగా ఎన్నికయ్యాడు మీకు తెలుసు. ఎన్నికైనాక అతని ప్రవర్తన, అసెంబ్లీలో ప్రవర్తన, బయట మీడియాలో ప్రవర్తన, బయట వాళ్ళని దూషించే విధానం కూడా మీరు చూస్తా ఉన్నాం. ఈ రకంగా ఏనాడు కూడా మేము మాట్లాడలేం. అటువంటి వాడు ఏ బేసిస్లో మా మీద మాట్లాడతాడంటే వాడు ఒక మాట మాట్లాడాలంటే ఒక నైతిక హక్కు ఉండాలి. ఆ మాటకి నైతిక విలువలు ఉంటాయి. బ్రోకర్ నా కొడుకు మాట్లాడే మాటలు, కోవట్ నా కొడుకు మాట్లాడే మాటలకి మాట్లాడే నైతిక హక్కు లేదన్న విషయం సమాజం గమనిస్తుంది. చీర గాజులు, నీ కుటుంబ సభ్యుల్లో ఆడపిల్లలు లేరా, భార్య పిల్లలు లేరా? చీర కట్టుకోరా, గాజులు తొడుక్కోరా? అవమానిస్తావా? ఆడపిల్లలను అవమానిస్తావా? రారా, నీకు దమ్ముంటే నువ్వు నేను తెలుసుకుందాం. 11 గంటలకు అన్నావా? రా నా కొడుక, 12 గంటలకు నేను వస్తా, తెలుసుకుందాం రా. ఇది నీకు నాకు వ్యక్తిగత విషయం, నీకు నాకు వ్యక్తిగత విషయం. బీఆర్ఎస్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో కాదు. ఒక బ్రోకర్ నా కొడుకు మాట్లాడిన మాటలకి బాధ కలిగి నువ్వు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాలనే ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. నీతో నేను ఏనాడు కూడా మాట్లాడలే. నీ మనస్తత్వం తెలిసి, నీ బుద్ధి తెలిసి, నీ ప్రవర్తన తెలిసి నేను ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ నా మీద మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడిది? నేను ఏ పార్టీలోనూ కూడా పదవులు కోరుకోలే, ఇప్పుడు కూడా ఆశించట్లే. నా 7.5 లక్షల ప్రజానీకం ఏం కోరుకుంటే అదే చేస్తా తప్పించి దానికి వ్యతిరేకంగా పోను. ఎదురు గాలిలో, ఉద్యమ గాలులలో వ్యతిరేక పవనాలు వీచే రోజుల్లో నా ప్రజలు నన్ను ఆశీర్వదించారంటే, నన్ను 3 సార్లు గెలిపించారంటే బతికినంతకాలం జవాబుదారీతనంగా నా ప్రజలకి నేను ఉంటా. అంతేకాని ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు మాట్లాడితే సహించేదే లేదు. నీకన్నా గొప్పగా క్రమశిక్షణగా అన్ని కోణాల్లో కూడా పనిచేశా. నీకెక్కడ క్రమశిక్షణ లేదు. పొరపాటున ఈటల రాజేంద్ర గారు 2 చోట్ల నిలబడితే అడ్వాంటేజ్ తీసుకొని గెలిచావేమో. నా వెనకాల ఎవరు లేకుండా 7.5 లక్షల ఓటర్లు, దేశంలోనే ఒక పెద్ద గొప్ప కాన్స్టిట్యున్సీ. అటువంటి కాన్స్టిట్యున్సీలో 3 సార్లు నన్ను ఆశీర్వదించిన వాడిని. నాకన్నా సీనియర్ మాట్లాడితే, పాజిటివ్గా మాట్లాడితే స్వీకరిస్తా. బచ్చగాడివి, బ్రోకర్ నా కొడుకువి, చీటర్వి, ఢిల్లీ టు హైదరాబాద్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియేషన్ చేసిన నా కొడుకువి, పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకు హక్కు ఎక్కడుందిరా? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాత్రూముల్లో నుంచి కోవట్టుగా పనిచేసి అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగవు నువ్వు. చూసుకుందాం, ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ కాదు, ఏనాడైనా నీకు సిద్ధమే. నీకు నాకు పోరాటం. ఈ పోరాటానికి కంకణం కట్టుకుని మీద పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నా. నేను కేసీఆర్ గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, ఇటువంటి చీటర్స్ని, బ్రోకర్ నా కొడుకుని కంట్రోల్ చేయడానికి 100 రోజులు భారతీయుడు రోజులు ఇవ్వండి. నేను ఎప్పుడు పదవులు అడగను, జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను, పదవులు ఆశించను. ఒక భారతీయుడు రోజులు మాత్రం 100 రోజులు ఇవ్వండి. ఇటువంటి చీడ పురుగులన్నీ ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాను.